ఏమప్పా నిన్న నాటేసుకం అయిపోయానా? అయిపోయిందనా? ఏం బస్తా వేసుకోతున్నానా బండి మీద? యూరియా బస్తా. యూరియా బస్తా ఎందుకనా? యూరియా బాటిల్ ఉంది కదా. ఏ బాటిల్ ఏడుందప్పా? నువ్వు భలే ఉన్నావు. ఏం అర్జునా బిర్యానీ తీసుకపోతున్నట్లు? బిర్యానీ కాదే, నా వరి పొలానికి యూరియా కొడతామని చెప్పి తీసుకెళ్తున్నాను. యూరియానా? ఏ మజాక్ చేయకన్నా, యూరియా డబ్బాలు ఏముంటుంది? ఇప్పుడు యూరియా మనకి మెటా యూరియాగా నానో రూపంలో మనకి లిక్విడ్ రూపంలో వచ్చింది. అవునా? అది ఎట్లా పనిచేస్తుందన్నా? దీని గురించి చెప్తాను రా. అర్జున్ అన్న, మెటా యూరియాకు యూరియా బస్తాకు తేడా ఏమిటన్నా? మనం ఎన్నో సంవత్సరాల నుంచి యూరియా బస్తా వాడుతున్నాం. యూరియా బస్తా అనేది రెండు రూపంలో ఉంటుంది. ఒకటి దొడ్డు యూరియా, ఇంకోటి సన్ యూరియా. ఈ దొడ్డు యూరియా కానీ సన్ యూరియా కానీ మనం ఏం చేస్తాం అంటే 50 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాం. ఈ దొడ్డు యూరియా చూసినామంటే దొడ్డు యూరియా యొక్క పరిమాణము 4 నుంచి 6 mm ఉంటుంది. అదే సన్ యూరియా యొక్క పరిమాణము 2 మిల్లీమీటర్లు ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో రైతు సోదరు కొరకు కోరమాండల్ మనగ్రోమర్ సెంటర్ వారు ఏదైతే యూరియా 40 kg బస్తా ఉందో దాన్ని నానో టెక్నాలజీతో రైతుల కొరకు మెటా నానో యూరియాగా తీసుకురావడం జరిగింది. అదేంటి 45 kgల యూరియా ఒక చిన్న డబ్బాలో వచ్చిందే, అది ఎట్లా పనిచేస్తుంది? కొండయ్య ఎల్లాంగ చెప్పినట్టు యూరియా బస్తా గుళిక మనకి ఏమైతుందంటే 2 నుంచి 4 మిల్లీమీటర్లు ఉంటుంది. ఆ యొక్క పరిమాణం 2 నుంచి 4 మిల్లీమీటర్లు ఉన్న యూరియా గుళికని మనం తీసుకొచ్చి 1,00,000 సార్లు మనము ఆ ముక్కలుగా చేస్తే ఆ ముక్క ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో మనకి ఈ మెటా యూరియా ఉంటుంది. ఏంటి ఇంత చిన్న పరిమాణంలో ఉంటుందా? ఇదే విధంగా పనిచేస్తుంది? ఈ మెటా యూరియా నానో రూపంలో ఉంటుంది కాబట్టి మనకి ఎలా అయితే మనకి చర్మం మీద రంధ్రాలు ఉన్నాయో అట్లా ఆకులో కూడా మనకి ఏమైతుందంటే మొక్క ఆకుల మీద మనకి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల్లో ఏమైతుందంటే ఈ నానో యూరియా అనేది ఆ రంధ్రాల నుంచి బాగా తొందరగా చుచ్చుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ ఆకు నుండి మొక్కకంతా యూరియాని అందిస్తుంది. అదే కాకుండా యూరియా బ్యాగు మనం పొలంలో చల్లినప్పుడు మరుసటి రోజు 2 నుంచి 3 రోజులు దాని యొక్క ఆకనే మనకి పచ్చగా అనిపిస్తుంది, పొలం అనేది పచ్చగా అనిపిస్తుంది. ఎందుకంటే యూరియా బ్యాగ్ యొక్క వినియోగ శాతం 30% ఉంటుంది. మిగతాదంటే ఏమవుతుందంటే ఆవిరైపోవడము, దాంతోపాటు భూమిలో పేరుకపోవడము, దాంతోపాటు నీళ్ళల్లో కలుషితమై కొట్టుకుపోవడం జరుగుతుంది. మొక్క వినియోగ శాతం యూరియా బ్యాగ్ యొక్క వినియోగ శాతం 30% ఉంటుంది. అదే మెటా యూరియా పిచ్చిగా చేసినప్పుడు అది ఆకు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి అవసరమైనంత మాత్రమే నత్రజని ఇస్తుంది. దాంతోపాటు స్లోగా వదిలిపెడుతుంది. దీనివల్ల మొక్కనే ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనకు ఆకు కూడా మనకి పచ్చగా ఉంటుంది. అదే కాకుండా మన యూరియా బస్తా మనం పొలంలో చల్లినప్పుడు అది వేరు నుంచి మొక్కకు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే మెటా యూరియా స్ప్రే చేసినప్పుడు ఆకు రంధ్రాల ద్వారా మనకి డైరెక్ట్ మనకి ఆకులోకి వెళ్తుంది. కాబట్టి మనం వేసే సమయం కూడా మనం మొక్కకి ఏదైతే నత్రజని అందిస్తున్నామో సమయం కూడా చాలా తగ్గుతుంది. ఇదే కాకుండా మనము యూరియా బస్తాతో పోలిస్తే మెటా యూరియా అనేది మనకి 10% తక్కువ ఖర్చుతో మనకి లభిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ లాభాల వల్ల మనకి పంట దిగుబడి కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి మెటా యూరియా వాడడం వల్ల. అవునా? మెటా యూరియా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? నేను యూరియా బస్తా బదులు ఈ మెటా యూరియానే వాడతాను. తెలిసింది కదా, యూరియా అంటే మెటా యూరియా. మెటా యూరియా కోసం మీ దగ్గరలో ఉన్న మన గ్రోమోర్ సెంటర్ను సంప్రదించగలరు.